హాయ్ అండి. మీ జుట్టు కూడా కుప్పలు కుప్పలుగా ఊడిపోతుందా? అయితే దానికోసం చింతించవలసిన పని లేదు. ఉల్లి రసంతో మన జుట్టు అనేది ఎంతో బాగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుందండి. దీన్ని ఉల్లి రసాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటితో పాటు కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలో సల్ఫర్ అనేది ఎక్కువగా ఉండటం వలన అది కానీ మన మాడికి అప్లై చేసినట్టయితే మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి హెయిర్కి గ్రోత్కి బాగా సహాయపడుతుంది. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దానిలో ఉల్లిపాయ ముక్కల్ని ఈ మెంతుల్ని వేసి బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఒక గ్లాస్ వాటరు ఒక 4-5 స్పూన్స్ వచ్చినంత వరకు బాగా మరగాలి. ఆ మరిగిన వాటర్ను టీజిక్లో తీసుకొని బాగా వడకట్టుకోవాలి. ఆ వాటర్ అనేది మనం నైట్ టైం పడుకునే ముందు మాడుకు కానీ బాగా ఒక దూది తీసుకొని బాగా అప్లై చేసుకొని మార్నింగ్ కానీ స్నానం చేసినట్టయితే మనం జుట్టు అనేది ఊరటం తగ్గుతుంది. అలాగే డాండ్రఫ్ కూడా తగ్గుతుంది. అలాగే మన జుట్టు పెరుగుదలకి పనికొస్తుంది. అలాగే ఏంటంటే జుట్టులో ఉండే డాండ్రఫ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఒకసారి ఆనియన్ ఆయిల్ కానీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. మెంతులు ఏంటంటే మన బాడీకి చాలా చల్లదనం అనేది ఇస్తుంది. మెంతులు అనేవి ఎయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. దానివల్ల మనకి హెయిర్ అనేది బాగా పెరుగుదలకి పనికొస్తుంది. నెక్స్ట్ డాండ్రఫ్ ఏమున్నా సరే 1 వీక్లో తగ్గిపోతుంది. ఇది కానీ నచ్చినట్టయితే మీరు వీక్లీ 2 టైమ్స్ రాసుకోవాలి. రాసుకున్న నైట్ టైం రాసుకొని మార్నింగ్ స్నానం చేసినట్టయితే మన జుట్టు అనేది ఎంతో మృదువుగా కూడా మారుతుంది. వారంలో 2 సార్లు అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్నట్టయితే మన జుట్టు అనేది చాలా మృదువుగా మారుతుంది. కొంతమందికి జుట్టు అనేది ముక్కలుగా కట్ అయిపోతుంది కండి. దానికోసం కూడా ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు అప్పటికప్పుడు తయారు చేసుకోలేము అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. కానీ మనకు అవసరమైనప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న స్టీల్ బౌల్లో వాటర్ బాయిల్ చేసుకొని దానిపైన ఒక చిన్న బౌల్ పెట్టుకొని ఈ వాటర్ అనేది వేడి చేసుకొని నులివెచ్చనిగా ఉండేటప్పుడు మనం మాడుకు కానీ అప్లై చేసినట్టయితే ఇది ఎంతో బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ చాలామంది తెలియక ఏం చేస్తారంటే వేడి నీళ్ళతో తలస్నానం చేస్తారు. వేడి నీళ్ళతో తలస్నానం చేయకూడదు. తలస్నానం చేయడం వల్ల ఏంటంటే మన తల వెంట్రుకల్లో వాటి యొక్క బలం పోతుంది. దానివల్ల జుట్టు అనేది ఎక్కువ ఎయిర్ ఫాల్ అవుతుంది. దానివల్ల డాండ్రఫ్ కూడా ఎక్కువగా వస్తుందండి. ఇది నైట్కి అప్లై చేసిన తర్వాత మార్నింగ్ మనము చల్లనీటితో కానీ స్నానం చేసినట్టయితే ఇది మనకి ఇంకా బాగా పనిచేస్తుంది. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్టయితే మీరు కూడా ఇలా ట్రై చేసి యూజ్ చేయండి.